మీ జీవితాలు ఎదగకుండా, వర్ధిల్లకుండా పాడు చేసే స్నేహాలు ఉంటారు. నీ క్యారెక్టర్ ఏమిటో నేను చెప్పాలి అని అంటే, నీ స్నేహితులు ఎవరో నాకు చెప్పు, నీ క్యారెక్టర్ అని చెప్పేస్తా అన్నాడు ఒక భక్తుడు. గద్ద గుడ్డు పెట్టింది. ఆ గుడ్డు కాస్త కోడి గుడ్ల మధ్య ఉన్న గద్ద గుడ్డును ఒక కోడి పొదిగింది. కోడి పిల్లలు బయటకు వచ్చినాయి. ఆ కోడి పిల్లలతో పాటు గద్ద పిల్ల కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ కోడి పిల్లలన్నీ కూడా భూమి మీద అవి ఇవి తింటూ 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 ఉన్నాయి. స్లోగా పెరుగుతూ ఉన్నాయి. దట్టంగా కోడులు తయారైనాయి, దట్టంగా గద్ద కూడా తయారైంది. ఒకరోజు ఆకాశమందు గద్ద ఎగురుతూ ఉంది. అలా ఎగురుతూ ఉంటే ఈ కోడుల మధ్య ఉన్నటువంటి గద్ద ఆకాశమందు ఉన్నటువంటి గద్దను అలా చూస్తా ఉంది. అప్పుడు చుట్టూ ఉన్న కోడులు అంటున్నాయి, ఏమిటి ఆకాశం వైపుకి అలా తేరి తేరి చూస్తున్నావు? దాని పేరేంటో తెలుసా? గద్ద. అది పక్షులకు రాజు. దాన్ని చూస్తున్నావేమిటి? నీకంత సీను లేదు. మనమేమో భూమికి సంబంధించినటువంటి పక్షులం కాబట్టి ఈ భూమి మీదే సంచరిస్తూ ఉంటాం. వాస్తవంగా ఈ గద్ద ఎక్కడ ఉండాలో చెప్పండి? ఆకాశంలో ఉండాలి. తన చుట్టూ ఉన్న సర్కిల్ అలాంటిది. కోడి పిల్లలతో తిరగడం మొదలుపెట్టి గద్ద కూడా ఏమైంది? కోడి పిల్ల అయింది. ఉన్నత స్థితికి వెళ్ళవలసిన, ఎగరాల్సినటువంటి గద్ద ఏమైంది? నేలబారు జీవితం జీవిస్తుంది. సహోదరులు, సహోదరులు, దేవునికి నీ పట్ల ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి. నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాలి. నీ చదువులో, నీ ఉద్యోగంలో, నువ్వు చేసే సేవలో దేవుడు నిన్ను బహుగా దీవించాలి అని ఆశపడుతున్నాడు.